గ్రామం నుంచి శోభన్ బాబు, సుప్రియ వాళ్ళ పిటన్ తీసుకొని రావడం జరిగింది. సుప్రియ అనే అమ్మాయి శోభన్ బాబు భార్య. ఈ డెలివరీ జరిగేటప్పుడే ఆ అమ్మాయి కూడా అనుకోని అవాంతరం వచ్చేసి ధనుర్వాతం వచ్చి చనిపోయిందనేది శోభన్ బాబు మనకి ఇచ్చిన రిపోర్ట్లో తేలింది. అది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిందని. ఆ బిడ్డకి అయితే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. బాగానే డెలివరీ కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు పంపించమని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే పీడియాట్రిక్ విభాగాధిపతి, నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది. భాస్కర్ వెంటనే కేసుని అడ్మిట్ చేసి వివిధ పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా డయాగ్నోసిస్ పిండం కడుపులో పిండం, గట్టెక్కిన గండం, అది వాళ్ళ మేము పెట్టిన టైటిల్. పిండం కడుపులో పిండం ఉండటం, ఆ పిండం కూడా కడుపు లోపల పెద్ద రక్తనాళాల దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గడ్డలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ బయటపడింది. దాన్ని ఎలా గండం కట్టించాలనేటప్పుడు మాకు ఇక్కడ మిత్రుడు పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి సిహెచ్ భాస్కర్ రావు గారు ఒక అరుదైన ఆపరేషన్ చేసి, ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి మత్తు విభాగం ఈ ఆపరేషన్ దాదాపు 4 గంటలు ఆపరేషన్ చేశారు. మేజర్ రక్తనాళమైన అయోటాకి కూడా దాని కనెక్షన్ ఉండటం, పిండం కడుపు లోపల ఇంకొక పిండం, అంటే యూజువల్గా ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు వస్తుంది అనేది భాస్కర్ గారు వివరిస్తారు. సో ఫైనల్గా అయితే మాత్రం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కడుపు లోపల ఉన్న పెరుగుదల ఆగిపోయిన పిండాన్ని కూడా తీసివేసేసి ఉన్న బిడ్డని కాపాడటం జరిగింది. దాదాపు 5 గంటల ఆపరేషన్ కష్టపడి చేసి పోస్ట్ ఆపరేటివ్ గారు కూడా మంచిగా చేసి ఐసీయూలో పెట్టి బేబీని కాపాడుతుంది. ఈ కడుపు లోపల ఒక శిశువు ఎదుగుదల లేకుండా ఆగిపోవడం జరిగిందండి. ఒక అద్భుతమైన ఆపరేషన్కి అంకురార్పణ జరిగింది. అదే క్రమంలో ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా కేవలం 100 కూడా ఇదివరకు నమోదు కాదు. చాలా అరుదుగా మన సంభవిస్తూ ఉంటుంది. కేవలం 5 లక్షలకి ఒక జననం, ఒక బిడ్డ జన్మించే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ ఇవాళ నమోదు జరుగుతూ ఉంది. చాలామంది ఇవన్నీ కూడా గడ్డలు క్యాన్సర్ గడ్డ కానీ ఒక టెరటోమా గడ్డగా తీసుకొని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బట్ పిండం కడుపు లోపల పిండం ఉండిపోయి అది ఎదుగుదల లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇది మనకి అందరూ తెలిసిందే, కమల పిల్లలు పుట్టే క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే ఒక పిండం ఫామ్ అయిన తర్వాత ఆ పిండం డెవలప్ అయితే ఒక బేబీ పుడుతుంది. ఆ పిండం 2గా విడిపోయి 2 పిండాలుగా సపరేట్ శాఖల్లో డెవలప్ అయినప్పుడు 2 కమలలుగా జన్మించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సింగిల్ జైగోట్ నుంచి పిండాలు వస్తాయి, ఒక్కొక్కసారి 2 పిండాలు కూడా సపరేట్గా ఫామ్ అవుతాయి. ఇది మోనోజైగోటిక్ పిండం అంటారండి. ఒక అండంలో నుంచి ఒక పిండం 2 పిండాలు వచ్చేసేసి 2 పూర్తిగా విడిపోకుండా అది ఒక కడుపులోనే ఒక పిండంతో అటాచ్మెంట్ అయిపోయి అది కడుపు లోపల ఉండిపోయి బిడ్డ మాత్రం మామూలుగా ఒక బిడ్డ మాత్రం బాగా డెవలప్ అయ్యి ఇంకొక బిడ్డ చిన్నగా అయిపోయి ఎదుగుదల లేకుండా అది పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు మాకు రిపోర్ట్ పెట్టారు. అది మేము చూసాము. మేము చూసిన తర్వాత ఇక ఇది ఆపరేషన్ కేసు కాబట్టి నేను రకరకాల పరీక్షలు, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ రిపీటెడ్గా చేశాను. మనకి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీళ్ళ సంచిని ఒకసారి, ఇంకో కామన్ ట్యూమర్లు ఒకసారి ఇచ్చారు. అయితే మీకు క్లారిటీ అయితే ఎక్కడ దొరకల, అంటే క్లారిటీ లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇది మేజర్ రక్తనాళ చుట్టేసుకొని ఉన్నది అని ఇచ్చారు. అట్లాగే మనం ఆపరేషన్ కూడా ఒక డిలే అవుతూ ఉంది. ఎందుకు డిలే అవుతుందంటే ప్రతిసారి మనం ఆపరేషన్ పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది, పోస్ట్ చేస్తున్నాము, జలుబు దగ్గు వస్తుంది, ఇట్లా ఉంది. మొత్తం మీద ఫైనల్గా సర్జరీ చేశాము. సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్ అన్నట్టు, ఒక గడ్డలాగా ఈ అయోర్టా అంటాము, అంటే మేజర్ రక్తనాళం అన్నమాట. దాని చుట్టూతా వీనాకేం అంటాము, అది కూడా అది పెద్ద సిర అనమాట. దాని చుట్టూతా అట్లాగే పేగులకు సప్లై చేసే మెయిన్ రక్తనాళాలు ఆటి చుట్టూతన వేసుకున్నది. మేము ముందు వెళ్ళేటప్పుడే మాకు అంత రిట్రోపెరిటోనియం అంటే స్పైన్కి అంటే వెన్నుపూసకు దగ్గరలో ఉన్నది ఇది మాస్. అసలు దీని నుంచి బయటపడతామా లేదని మాకు కూడా
అడిగితే ఏం అక్కర్లేదమ్మా, భాస్కర్రావు గారి దగ్గరికి నేను పంపిస్తాను, నీకు ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కనుక నా దగ్గరికి రా, నీకు ట్రీట్మెంట్ పిల్లోడి గురించి అంటున్నావు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పని పంపించారు. సార్ భాస్కర్రావు గారు కూడా బాగా చేశారు ట్రీట్మెంట్. డాక్టర్లు అందరూ బాగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే రావటం, ఏ టైం అయినా కానీ నైట్ టైం కానీ 1-2 ఆ టైంలో కూడా వచ్చి చూడటం అవన్నీ బాగా చేశారు. ట్రీట్మెంట్ అయితే నాకు బాగా జరిగింది. సూపరింటెండెంట్ గారు అయితే కనుక ఇలా చేయకపోతే ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. రామకోటయ్య గారు సూపరింటెండెంట్ గారు లేకపోతే కనుక, పిల్లోడు చనిపోతే కనుక మ్యాక్సిమం చెప్పేస్తున్నాను నా బాధ. మా భార్య చనిపోయినప్పుడే నేను చనిపోదాం అనుకున్నా. బాబు ఉన్నాడు, మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి బాబు కోసం బతికాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడి 2 ప్రాణాలు కాపాడారు. మీకు రామకోటయ్య గారికి ఇద్దరికి నమస్కారం సార్, మీ డాక్టర్లకు కూడా. మిమ్మల్ని మాత్రం మేము జీవితంలో మర్చిపోతాం సార్.